హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ సుమా చక్రవర్తి. వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో ఈజీగా పిల్లల లంచ్ బాక్స్ కోసం ఇంకా స్పెషల్ అకేషన్‌కి చేసుకునే ఎగ్ రైస్ అండి. చాలా బావుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ ఎగ్ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 3 ఎగ్స్‌ని బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. అదే ఆయిల్‌లో ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అవుతుంటే 2 ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక హాఫ్ స్పూన్ షాజీరా, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఒకసారి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అందులో కొద్దిగా పసుపు, ఒక స్పూన్ ఉప్పు కూడా వేసి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత టమాటా కుక్ అవుతుంది. అందులో ఒక స్పూను కారము, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, అలాగే ఒక స్పూను గరం మసాలా వేసుకొని, ఒక 2 స్పూన్ల పెరుగు కూడా వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేస్తే ఇలా ఆయిల్ అంతా పైకొస్తుంది. అందులో హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టిన బాస్మతి రైస్‌ని వాటర్ ఏమీ లేకుండా తీసేసి రైస్‌ని వేసుకొని మొత్తం ఒకసారి కలిపి మనం ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్‌తో 2 గ్లాసులు వాటర్ వేసుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. నేను బాస్మతి రైస్‌తో చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే మామూలు నార్మల్ రైస్‌తో కూడా చేసుకోవచ్చు. రైస్ మొత్తం ఇలా కుక్ అవుతున్నప్పుడు అందులో మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా! అవి కూడా వేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనకి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. వెంటనే మూత తీయకుండా 10 మినిట్స్ ఆగి మూత తీసామనుకోండి మెత్తగా రాకుండా ఇలా పొడి పొడిగా వస్తుంది. చాలా టేస్టీగా ఉందండి ఎగ్ రైసు. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఈ రైస్‌ని ఎంజాయ్ చేస్తారు.